అష్టాదశ శక్తిపీఠాలలో 5వది జోగులాంబాదేవి శక్తిపీఠం. ఈ జోగులాంబ శక్తిపీఠం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలోని అలంపురంలో ఉంది. అలంపురం గ్రామాన్ని పూర్వం హలంపురం, హేమలాపురం అని పిలిచేవారు. తుంగభద్రా నది ఇక్కడ ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. కాశీలో త్రివేణి సంగమం ఉన్నట్లే ఇక్కడ కూడా 3 నదులు ఉన్నాయి. శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా ఈ క్షేత్రం వెలసింది. ఇక్కడ సతీదేవి యొక్క దవడ భాగం పడిందని చెప్పబడింది. ఇక్కడ అమ్మవారు జోగులాంబాదేవిగా వెలసింది. ఈ అమ్మకు బాలబ్రహ్మేశ్వరుడు పతిగా కొలువు తీరినాడు. అలంపురం క్షేత్రం వేదవతి, నాదవతి నదుల మధ్య ఉంది. తుంగ, భద్ర నదులు కృష్ణానదిలో కలిసే చోట ఈ క్షేత్రం ఉంది. అందుచేతనే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా చెప్తారు. ఈ క్షేత్రంలో కూడా ఒకప్పుడు 64 స్నానఘట్టాలుండేవట. ఈ క్షేత్రంలో నవబ్రహ్మ ఆలయాలు ఉండడం విశేషం. స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, గరుడ బ్రహ్మ, బాలబ్రహ్మ, అర్కబ్రహ్మ, కుమారబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారక బ్రహ్మ అనే పేర్లతో ఈ ఆలయాలలో పరమేశ్వరుడు లింగస్వరూపంలో పూజలందుకుంటున్నాడు. ఈ నవబ్రహ్మల ఆలయాలలో బాలబ్రహ్మేశ్వర ఆలయం ప్రధానమైన ఆలయంగా చెప్తారు. బాలబ్రహ్మేశ్వరుని తలపైన మాత్రం చిన్న చిన్న గుంటలుంటాయి. ఈ లింగం చుట్టూ నారాయణ సాలగ్రామాలు ఉంటాయి. ఈ బాలబ్రహ్మేశ్వరుని యొక్క లింగం పైన ఎన్ని నీళ్లు పోసినా అవి ఎటుపోతాయో కనిపించవు. ఇసుకతో చేయబడిన రససిద్ధి వినాయకుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. కృతయుగంలో ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా బాసిల్లినట్టు చెప్తారు. క్షేత్ర పురాణ గాథ. ఈ క్షేత్రంలో మొదట బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు. జమదగ్ని, పరశురాముడు మొదలైన మహర్షులు కూడా ఇక్కడ తపస్సు చేసినారు. ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించి సేవించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుందని క్షేత్రపురాణం చెబుతోంది. ఇక్కడ మహాశక్తి పీఠంగా వెలసిన జోగులాంబాదేవి యోగాంబ, యోగీశ్వరి, యోగినీశ్వరి, జోగాంబ, జోగీశ్వరి అనే పేర్లతో పిలువబడుతోంది. జోగులాంబాదేవి ఉగ్రస్వరూపిణి. ఈమె ఉగ్రాన్ని శాంతింపచేయటానికి ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ ఒక ప్రక్రియను చేశారని చెబుతారు. అలంకరణలతో ఈ దేవి శాంతిమూర్తిగా దర్శనమిస్తోంది. ఈ జోగులాంబాదేవి 4 చేతులు కలిగి దక్షిణ భాగంలోని పై చేతిలో కపాలాన్ని, క్రింది చేతిలో ఖడ్గాన్ని, వామ భాగంలోని పై చేతిలో గొడ్డలి, క్రింది చేతిలో పానపాత్ర ధరించి ఉంటుంది. ఈ అమ్మ కపాలాలనే యజ్ఞోపవీతంగా ధరించి ఉంటుంది. ఊర్ధ్వకేశాలతో, రౌద్రమైన పెద్ద కన్నులతో, పెద్ద కోరలతో, నోరు తెరచి నాలుక బయటకు చాపినట్లు దర్శనమిస్తుంది. ఈమె శిరముపై ఎడమవైపు గుడ్లగోబ, క్రింది భాగంలో పుర్రె, కుడివైపు బల్లి, పాపిడి స్థానంలో తేలు ఉంటుంది. ఈ జోగులాంబాదేవిని ఆరాధించిన యోగసిద్ధి కలుగుతుందని, అందుచేతనే అనేక మంది సిద్ధపురుషులు ఈ అమ్మను ఆరాధించారని చెబుతారు. యాత్రా మార్గం. కర్నూలు పట్టణం నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్నగర్ జిల్లాలోని అలంపురం రైల్వే స్టేషన్ నుండి 9 కిలోమీటర్ల దూరంలోనూ ఈ క్షేత్రం ఉంది. చూడవలసిన ప్రదేశాలు: తుంగభద్ర ఆవలి ఒడ్డున పాపనాశీశ్వర ఆలయం, పాపనాశిని తీర్థం ఉన్నాయి. ఈ తీర్థంలో ఒక్కసారి స్నానం చేస్తే గంగా నదిలో 1 సంవత్సర కాలం పాటు
స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. ఎన్నో ఆలయాలతో, అరుదైన శిల్పాలతో, శిల్ప నైపుణ్యంతో, వాస్తు నిర్మాణాలతో ఈ క్షేత్రం అలరారుతుంది.